కళ్యాణములో మనమందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వధువరులను సాక్షాత్ శివపార్వతుల స్వరూపంగా భావించి కళ్యాణం చేస్తుంటాం. ఇక్కడ స్వయంగా శివపార్వతుల కళ్యాణం జరుగుతుందంటే మనమందరూ కూడా కైలాస సభలో ఉన్నాము. అక్కడ శివపార్వతీ పతయే రెండు చేతులు పైకి చెప్పండి. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఓం తదేవ లగ్నో శుభనందదేవ తారావలక్షంద్ర బలందదేవ విద్యావహందేవ బలందదేవ లక్ష్మీపదే గృహోస్మరామే కళ్యాణైకనిదానభూతమితి యత్ కాలాగ్నిరుద్రాదిభిః ప్రఖ్యాతోపనిషద్భిరత్యవసితం విద్వస్తపాపౌరజో భస్మేతే స్మృతిమాతృతో భవినృణాం మౌనింద్రభోగప్రదం రుద్రాణీరమణ ప్రియం తదమితం కుర్యాత్ సదా మంగళం. గురుత్తమస్య కృపయా శ్రీదేవనార్యో గురుః ఏకో రామసు పండితార్యమరుణ చార్యాదిమాన్యభృతాః సర్వారాధ్య నిరంజన ప్రభువరో నంద్యాది వంద్యాగణాః సర్వే వీరసు శైవ పూజ్య గురవః కుర్వంతు సన్మంగళం. సావగతే చెప్పండి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రో భారయతాం ధ్రువో ముహూర్తస్య ముహూర్తే అస్తే. ఓం నమః శివాయ. ఓం చెప్పండి. గంగాస్నాన విషయ పుణ్యవరదో గోమానదల్యోరుదో ఆయుర్వృద్ధరత్నో శుభకరో సంతానసంవృద్ధో శ్రీ సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణ సభలే సావధాన. చెప్పండి కూడా. సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన. అస్య శ్రీరాత్మదాయే. ఇప్పుడిప్పుడే మనమందరూ కూడా కళ్యాణ మహోత్సవంలో అందరూ కూడా ఇక్కడ ముందర నిలబడ్డ వాళ్ళని దయచేసి కూర్చోవాలి. వెనుక వాళ్ళందరికీ కనిపిస్తుందండి. లేకుంటే చంద్రభావా అభాం పుష్పో పుష్పవాన్ ధ్వజాభాం ధ్రువాన్ భవదే యోపనమాయతనం వేద ఆయతనవాన్ భవతి నిర్వా అభామాయతనో ఆయతనవాన్ భవతి ఏవం వేద యోపనమాయతనం వేద ఆయతనవాన్ భవతి. గట్టిగా చెప్పండి ద్వారా మీరు కూడా శివునికి పుష్పమాలను వేస్తున్నగా భావించండి. భావనామాత్రేణ సంతుష్టాయ నమః. భగవంతుడు భావన చేత మాత్ర సంతుష్టుడవుతాడు. దానికి ఏమీ అవసరం లేదు. మన భావనలో మనమే స్వయంగా సమర్పిస్తున్నటువంటి భావన వస్తే చాలు భగవంతుడు స్వయంగా మనమే వేసినట్టుగా ఒక పుణ్యాన్ని మన ఖాతాలో వేస్తూ ఉంటాడు. నమః పార్వతీపతయే. కళ్యాణ సమయంలో అబ్బాయి తరఫు వారు అమ్మాయి తరఫు వారు ఇక్కడ అక్కడ సైడ్ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఏమవుతారు? అబ్బాయి తరఫు వారా అమ్మాయి తరఫు వారా? వీరబల శంకరన్న గారు మీరు అమ్మాయి నుంచా అబ్బాయి నుంచా? అంటే అయ్యగారు చేద్దాం అంటారు. మీరు అమ్మాయి నుంచి కావాలి, మాకు కట్నం ఎక్కువ కావాలి. కట్నం ఎక్కువ కావాలంటే అబ్బాయి నుంచే కావాలి. అబ్బాయి మేము స్వీకరిస్తాం. మీకు స్వీకరించినటువంటి కట్నం ఏం చేస్తామంటే లోక కళ్యాణం ఖర్చు పెడతాం. ఎంతో శాత. కాబట్టి మాకు అమ్మాయి తరఫు వారు గట్టిగా ఉన్నారు, చక్కగా ఉన్నారు, భక్తిగా ఉన్నారు. ఇటువంటి పూజలకి దాన ధర్మాలు ఎన్నో చేస్తూ ఉంటారు.
వీరత్వంలో అంటే వీర శివాజీ, వీరభద్రుడు, వీర మహేశ్వరుడు. కాబట్టి ఈ కళ్యాణ సమయంలో శక్తి గలది మనము కట్న కానుకలుగా సమర్పించుకుంటాము. ముందుగా అమ్మాయి తరఫున తీసుకుందాం, వాళ్ళే కదా కట్నం ఇచ్చేది. కాబట్టి కట్నము శక్తి గలది చదివింపులు ప్రారంభమవుతున్నాయి. మా యొక్క కొడి దీపోత్సవ కార్యక్రమాన్ని మున్ముందు చేయాలంటే మీ చేతిలోనే ఉంది. బలం తగ్గిస్తూ ఉండాలి, మాకు శక్తిని ఇవ్వాలి. మీరు మా కష్టాన్ని కూడా తగ్గిస్తూ ఉండాలి, మీరు సహకరిస్తూ ఉండాలి. కావున ఈ కళ్యాణ సమయంలో వీరబోలి శంకరన్న గారు అమ్మాయి తరఫు నుంచి మరి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 11 అంటే సున్నలు ఎక్కువ కలుపుకోవాలి. మనం తక్కువ కలపకూడదు. మా కష్టాలు కూడా తగ్గాలంటే కొన్ని సున్నలు ఎక్కువ కలపాలి. చలి పెడుతున్నట్టు, మీకు ఇబ్బంది పెడుతున్నట్టు ఈ యొక్క కార్యక్రమం పెట్టి మీకోసమే మేము చేస్తున్నాం. మీ కష్టం పోవాలి, మీ బాధలు పోవాలని మీకోసమే ఈ కోటి దీపోత్సవం చేస్తే ఏమవుతుందంటే ఆ దీపముతోనే క్రిమి కీటకాలు చనిపోరు. కాబట్టి ఇప్పుడు కట్న కాలువలు ప్రారంభమవుతున్నాయి. ఇప్పుడు మన వీరబోలి శంకరన్న గారి నుంచి మొదలుకొని ప్రారంభమవుతుంది. అందరూ కూడా బాబు ఇప్పుడు అన్నగారు స్వహస్తముల చేత ప్రారంభము. వారు ఎంత ఇస్తే వారి నుంచి వారికి దాన్ని ఈరోజు చాలా సంతోషం. షాద్ నగర్ లో కోటి దీపోత్సవం ఒక సంకల్పం పెట్టుకొని మరి శ్రీనివాస్ గారు, వాళ్ళ తమ్ముడు నివాస్ గారు ఈ షాద్ నగర్ ప్రాంతంలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క షాద్ నగర్ లో అందరి జీవితాల్లో వెలుగు నింపాలి. ఈ కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసం. ఈ యొక్క 12 నెలల్లో ముఖ్యమైన మాసం ఏదైనా ఉందంటే కార్తీక మాసం. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఈ కోటి దీపోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవ వేద పండితులు, పూజారులు, మరి భక్తులు, పుర ప్రముఖులు, మరి ఈ కోటి దీపోత్సవాలను వెలిగించడానికి విచ్చేసినటువంటి మహిళా మాతృమూర్తులందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మనందరికీ తెలుసు, భారతదేశం ప్రపంచంలోనే ఒక సనాతన ధర్మం, హైందవ ధర్మానికి మూలం అంటే భారతదేశం. ఈ భారతదేశంలో ఎంతో గొప్ప వ్యక్తులకు జన్మనిచ్చిన భారతదేశం, వేదాలకు ఉపనిషత్తులకు నిలయం భారతదేశం. కాబట్టి ఈ యొక్క ధర్మాన్ని, ఈ ఆచారాలను మనం ఎప్పుడు ఆచరించాలి, దీనిని పూర్తిగా అందరికీ వంటబట్టే విధంగా, ఆచరించే విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి ఈ యొక్క 84 లక్షల జీవరాశులలో ఉత్తమమైన జన్మ మానవ జన్మ. ఈ మానవ జన్మ తరించాలంటే మనం ఈ యొక్క వేదాలను, ఉపనిషత్తులను, ఈ హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని మనమందరం కాపాడవలసిన అవసరం ఉంది. కాబట్టి మరి ఇంత మంచి కార్యక్రమం ఒక సంకల్పంతో ఈ సాయంత్రం సంధ్యవేళలో మహిళా మాతృమూర్తులు కూడా అందరూ కూడా భక్తి శ్రద్ధలతోని, నియమ నిబంధనలతోని ఈ యొక్క దీపాన్ని వెలిగించడం అంటే చీకటిని తొలగించడం, ప్రతి ఒక్కరి యొక్క జీవితాల్లో వెలుగు నింపడం, ప్రతి ఇంట వెలుగు నింపడం కాబట్టి ఈ కోటి దీపోత్సవాలు జరపడం ఇది ఆషామాషి కాదు. వాస్తవానికి
పురోహితులు చెప్తా ఉన్నారు. ఇది కొంత డబ్బుతో కూడుకున్న కాబట్టి కార్యక్రమం కాబట్టి మరి దీన్ని గురించి కూడా ప్రతి ఒక్కరము ఇందులో భాగస్వాములు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మరి నివాస్ గారు కానీ శ్రీనివాస్ గారు కానీ ఒక చర్చ చేస్తే మాకు కూడా తెలిసేది కాబట్టి భవిష్యత్తులో అయ్యగారు చెప్పినట్టు వచ్చే సంవత్సరం దీనికి ఏ ఆర్థిక ఇబ్బంది లేకుండా ఇంకా అత్యంత వైభవంగా నిర్వహించడానికి భక్తి శ్రద్ధలతో నిర్వహించడానికి నిజంగా ఆ యొక్క ఆదిదేవుని కొలుచుకోవడం మరి ఈ కార్తీక మాసంలో మన కళ్యాణోత్సవం చేయడం కూడా చాలా పనులారా విందుగా ఉన్నది. అదేవిధంగా పిల్లలు కూడా మంచి కల్చర్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు. వారికి ఈ యొక్క వేదాలు ఉపనిషత్తులు వంట వడ్డించుకున్నటువంటి గొప్ప వ్యక్తులు ఇక్కడ ఆసనీయులు అయ్యారు కాబట్టి వారికి మరీ ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చే సంవత్సరం మేమందరం కూడా దీంట్లో భాగస్వాములు అవుతాం. తప్పకుండా ఇంకా కనులార విందుగా ఆ యొక్క శంకరులను తలిచే విధంగా కూడా అన్ని కార్యక్రమాలకు మా భాగస్వామ్యం కూడా ఉండాలని కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించి మరి ఈ షాద్నగర్ ప్రాంతాన్ని ఈ యొక్క అష్టైశ్వర్యాలతోని ఆయురారోగ్యాలతో ఉండే విధంగా మీ యొక్క ఆశీస్సులు, ఆ యొక్క శివుని ఆశీస్సులు, వేద పండితుల యొక్క ఆశీస్సులు, పూజారుల యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అంటే ఇక్కడికి వచ్చినటువంటి వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు సార్. గౌరవ శాసనసభ్యులకు